ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడ సర్వదర్శనం నడిచింది 2 రోజులు. ఎమ్మెల్యేలను కూసబెట్టుకొని మాట్లాడుడు, వచ్చినోళ్ళని వచ్చినట్టు కలుసుడు. పోయినోళ్ళతోటి నష్టం లేదు, ఇంకింతమంది లీడర్లను తయారు చేస్తాం, కారును 4th గేర్లా ఉరికిస్తామని కార్యకర్తల్లా జోష్ తెచ్చిండు కేసీఆర్ సారు. బాబు బాయి కంచి కదులుతలేడు గాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు మళ్ళా నియోజకవర్గాల బాట పట్టిండు. మా జగిత్యాలకు పట్టిన శని పోయింది మంచుకున్నట్టు ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు. జగిత్యాలలో ఈ అవులగాన్ని ఎమ్మెల్యే చేసింది ఎవరు? జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ జంప్ అయినాక లోకల్ మీటింగ్ పెట్టి కార్యకర్తలకు హుషారు గోలేసిండు వర్కింగ్ ప్రెసిడెంట్ సారు. తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా కవితక్క కూడా వస్తది. అగో కవితక్క మందు దందా కేసులు అరెస్ట్ అయ్యి జైల్లోనే ఉండే, జప్పున్నే బెయిల్ వస్తున్నదా ఎట్లా? జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, బాన్స్వాడ ఎమ్మెల్యేని ఎత్తుకపోవాలి, దొడ్లు కట్టేసుకోవాలి. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6గురితో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా. మరి అప్పట్లో మీరు కూడా రప్ప ఏరే పార్టీలకెళ్ళి గుంజిర్రు, ఒక్కలతోటి కూడా రాజీనామా ఏపీయకపోతారు కదా సారు. మీదికెళ్ళి మంత్రి పదవులు ఇచ్చి సన్మానం చేస్తారు. బిఎస్పీ 2 ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు. 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మంది వచ్చి చేరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 18 మంది గెలిస్తే 12 మంది వచ్చి చేరిండ్రు. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే రెండో పారి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా గవర్నమెంట్ పడిపోతుండొచ్చునా గమ్మతి ముచ్చట కాకుంటే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ బలం 65. మీరే ఈ సర్కార్ ఉండదు, ఈ గవర్నమెంట్ పడిపోతుందని డైలాగులు దంచుతారు. ఈ మాట అనుకున్నా అయిపోవునేమో, ఇంత పనుకున్నారని మీ ఎమ్మెల్యేల మీద నజరేసిరట సారు. మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా వాళ్ళు ఎటు చేస్తే అట్లా? గమ్మతేందంటే రామన్న ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నాయాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్ సారు ముఖ్యమంత్రి సార్ను కలిచిండు. హీగేమున్నది, ఇన్ని రోజులు ఎమ్మెల్యేలే అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా కారు దిగుతున్నట్టే. ఇంకో దిక్కు ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ పార్టీ మారినందుకు స్పీకర్ ఆఫీస్ లో కంప్లైంట్ చేసిరు బీజేపీ లీడర్లు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే అయిపోయినాయి కాబట్టి నేను చెప్పాను కదా, ఏక్ సిక్కేకే 2 పైలు అని చెప్పాను.